అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో ముఖ్యంగా 8వ తరగతి యొక్క 3వ పాఠ్యాంశమైనటువంటి భూచలనాలు ఋతువుల గురించి మాట్లాడతాం. మరి భూచలనాలు తీసుకున్నప్పుడు ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. అంటే భూభ్రమణము, భూ పరిభ్రమణము. భూభ్రమణము అంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణము అంటాము. అంటే భూభ్రమణం కావడానికి అయ్యేటువంటి కాలము, భూభ్రమణం కావడానికి కాలము 24 గంటలు పడుతుంది. భూ పరిభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటాం. మరి ఋతువులు ప్రధాన కాలాలు 3 ఉంటే సంస్కృతంలో ఉన్నటువంటి మొత్తము ఋతువులు ఎన్ని ఉంటాయంటే 6 ఋతువులు ఉన్నాయి. ఆ అంశాల గురించి ఈ వీడియో నుంచి మనకు తప్పనిసరిగా 2 నుంచి 3 మార్కులు కావచ్చు. మరి భూభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటాం. ఇక్కడ భూమి ఒకసారి భ్రమణం చేయడానికి కాలం ఏంటంటే 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్ల సమయము పడుతుంది. 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు పడుతుంది. భూ పరిభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటాం. భూ పరిభ్రమణము చేయడానికి పట్టు కాలము 1 సంవత్సరం. అంటే 365 రోజులు 1/4 రోజులు అంటే ఏం సార్ అంటే ఇక్కడ 1/4 అంటే ఏం సార్ అంటే 4 సంవత్సరాలు. అంటే ప్రతి సంవత్సరానికి 6 గంటలు యాడ్ అవుతుంది. కాబట్టి లీప్ సంవత్సరంలో ఉండేటువంటి రోజుల సంఖ్య 366 రోజులు ఉంటుంది. మరి ఇక్కడ ఈ భూ పరిభ్రమణం చేసే సమయంలో ఇక్కడ దాన్ని తిరిగేటువంటి మార్గాన్ని కక్ష అంటాము. అది ఏ ఆకారంలో ఉంటుంది? కక్ష అంటే దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. 965 మిలియన్ కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఈ యొక్క కక్ష పొడవు. ఓకేనా. నెక్స్ట్ కాలాలు. ప్రధాన కాలాలు ఎన్ని అంటే ప్రధానమైనటువంటి కాలాలు 3 ఉన్నాయి. మరి ఇక్కడ ఈ 3 కాలాలను మనము ప్రధానంగా తీసుకున్నప్పుడు ఆ 3 కాలాలకు మనకు సంస్కృత సాహిత్యంలో ఉన్నటువంటి 6 ఋతువులుగా చెప్పడం జరుగుతుంది. మనకు వీటి మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. వీటిని ఎలా అడుగుతారో కూడా మనం మాట్లాడుకుందాం. దీని కోడ్ ఏంటంటే వగి వశ ఏసి అని కొనుక్కున్నాను. వాగి వశ ఏసి అనే కోడు. అంటే వా అంటే వసంత ఋతువు, గి అంటే గ్రీష్మ ఋతువు, వా అంటే వర్ష. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర. మనం ఇక్కడ నెలలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ మనకు ఇంకో లెసన్ కూడా వస్తుంది. కాబట్టి వసంత ఋతువు కాలము నెలలు ఏ నెలలు? మార్చ్ నుంచి ఏప్రిల్ వరకు. మార్చ్, ఏప్రిల్. నెక్స్ట్ గ్రీష్మ ఋతువు. ఇక్కడ మనకు మే నుంచి అనేది ఇక్కడ ఏంటి? మే నుంచి జూన్. మే నుంచి ఇక్కడ జూన్. ఇక్కడ వచ్చేసి మార్చ్ నుంచి ఏప్రిల్ నెల వరకు అన్నట్టు అట్లా. కాబట్టి ఇక్కడ వర్ష ఋతువు కాలంలో ఏంటంటే జూలై నుంచి ఆగస్ట్ అనేది తెలియజేస్తుంది. తర్వాత శరత్ ఋతువు అనేది సెప్టెంబర్ నుంచి అక్టోబర్. హేమంత ఋతువు నవంబర్ నుంచి డిసెంబర్. శిశిర ఋతువు ఏం సార్ అంటే జనవరి నుంచి ఫిబ్రవరి. మనకు ఈ ఋతువులు వరుస గుర్తుపెట్టుకోవాలి, అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకు ఏ పండుగ ఎట్లా అడుగుతున్న క్వశ్చన్, వైశాఖి పండుగ ఏ ఋతువు కాలంలో అంటాడు అంటే వసంత ఋతువు కాలంలో గుర్తుపెట్టుకోవాలి. వసంత ఋతువు అనేది ఏ కాలంలో అంటే ఏ నెలలో స్టార్ట్ అవుతుంది? మార్చ్, ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఏ నెలలో స్టార్ట్ అవుతుంది అంటే మార్చ్, ఏప్రిల్లో మనకు ఈ వసంత ఋతువు ఉంటుంది. ఇక్కడ చెట్లు చిగురిస్తాయి. ఎట్లా ఉంటాయి? చెట్లని కూడా చిగురిస్తూ ఉంటాయి వసంత ఋతువు కాలంలో. మరియు ఈ వసంత ఋతువు కాలంలో వచ్చిన పండుగలు ఏంటి? వసంత పంచమి వస్తుంది. వసంత పంచమి పండుగ వసంత ఋతువులో చేసుకుంటాము. ఉగాది అంటే మన తెలుగు హిందూ సంప్రదాయానికి తొలి సంవత్సరము అంటే సంవత్సరం ఆరంభమయ్యేది ఉగాది కాబట్టి ఉగాది. గుడి పడ్వా అనేటువంటి పండుగ. విష్ణు బిహు పండుగ. అంటే బిహు పండుగ. వైశాఖి మరియు అంటే పుల్నందు పండుగ. ఇవన్నీ పండుగలు ఏ కాలంలో జరుగుతాయి? వసంత ఋతువు. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి. గుడి పండుగ అనేది ఏ కాలంలో అంటే ఏ ఋతువులో జరుగుతుంది? వసంత పంచమి. నెక్స్ట్ గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు అనేది మే, జూన్ నెలలలో. అంటే గ్రీష్మ ఋతువు అనేది
మే జూన్ ఉంటుంది. ఇక్కడ సో ముఖ్యంగా అత్యంత వేడి ఇక్కడ వేసవి కాలం నుండి ఇక్కడ వాస్తవానికి అత్యంత వేడి ఉంటుంది, అత్యంత వేడి ఉంటుంది అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే కాలం అంటే ఇక్కడ గ్రీష్మ ఋతువు, గ్రీష్మ ఋతువు. వర్ష ఋతువు ఇది వర్ష ఋతువు. మరి వర్ష ఋతువు ముఖ్యంగా ఏ నెలలో ఉంటుంది? జూలై ఆగస్టు నెలలో ఉండేది వర్ష ఋతువు, జూలై ఆగస్టు నెలలో ఉండేది వర్ష ఋతువు. ఇక్కడ ఎక్కువ వర్షాలు కురుస్తాయి, అంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయి, ఎక్కువ వర్షాలు కురిసేటువంటి సో వర్ష ఋతు కాలంలో ఎక్కువ వర్షాలు కురుస్తాయి, ఎక్కువ వర్షాలు కురుస్తాయి. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి అంటే శరత్ ఋతువు. సో ఇక్కడ శరత్ ఋతువు. సెప్టెంబర్ అక్టోబర్ మంత్ లో ఉండేది శరత్ ఋతువు, సెప్టెంబర్ అక్టోబర్ మంత్ లో ఉంటుంది. ఈ శరత్ ఋతు కాలంలో దసరా పండుగ వస్తుంది, దీపావళి పండుగ శరత్ దసరా దీపావళి, దసరా దీపావళి. సో ఇక్కడ ఈ రెండు కూడా దీపావళి దసరా దాతో స్టార్ట్ అవుతాయి. సో గుర్తుపెట్టుకోండి దశ లేదా దిశ అని గుర్తుపెట్టుకోండి, దిశ. కాబట్టి సో దసరా దీపావళి శరత్ ఋతువులు జరుగుతాయి. సో దిశ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒక దిశ మారుస్తుంది, కాబట్టి అటు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హేమంత్ ఋతువు అనేది నవంబర్ డిసెంబర్ మంత్ లో ఉంటుంది. హేమంత్ ఋతువు కాలంలో నవంబర్ డిసెంబర్ మంత్ లో ఉంటుంది. ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం అంటే సో మంచి వాతావరణం ఉండేటువంటి కాలము హేమంత ఋతువు. హేమంత్ లో నవంబర్ డిసెంబర్ మంత్ లోని మనకు హేమంత ఋతువు అనేది మనకు చూడొచ్చు. నెక్స్ట్ శిశిర ఋతువు. అంటే శిశిర ఋతువు అనేది జనవరి ఫిబ్రవరి మంత్ లో ఉంటుందని. అంటే ఇక్కడ ఏముంటుంది? జనవరి మంత్ లో ఎక్కువగా చలి ఎక్కువగా ఉంటుంది. అత్యధిక చలి ఉండేటువంటి ఋతువు ఏది? శిశిర ఋతువు. చలి ఎక్కువగా ఉండేటువంటి. మరి ఇక్కడ హిమాలయాల్లో మంచు కురుస్తుంది. హిమాలయాల్లో మంచు కురిసేటువంటి కాలము శిశిర ఋతువు. ఇక్కడ లోహర మరియు పొంగల్, మకర సంక్రాంతి, పొంగల్ లోహర అనేటువంటి పండుగ, పొంగల్ అనేటువంటి పండుగ, మకర సంక్రాంతి అంటే సంక్రాంతి పండుగ శిశిర ఋతువులో జరుపుకుంటాము. ఏ ఋతువులో? శిశిర ఋతువులో. కాబట్టి సో ఇట్లా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. కాలాలను ప్రభావితం చేసే అంశాలు అంటే ఇక్కడ మనం చూసినప్పుడు సో మన ప్రధాన కాలాలు చూసినప్పుడు మనం చూసుకున్నాం ప్రధాన కాలాలు ఏంటి మరియు ఋతువులు ఏంటో చూస్తాం. నెక్స్ట్ ఏంటి సార్ అంటే ఇక్కడ సో కాలాలను ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏమున్నాయి? ఒక కాలానికి ప్రభావిత అంశాల్లో ఫస్ట్ ఏంటి సార్ అంటే భూమి బంతిలాగా గోళాకారంలో ఉంది కాబట్టి దాని ఉపరితలమైన వంపు కలిగి ఉన్నది. భూమి యొక్క ధృవాల వద్ద వంపు కలిగి ఉన్నది, కొంచెము వంపు కలిగి ఉంటుంది. భూమి బంతిలాగా మరియు గోళాకారంలో ఉంది, దాని ఉపరితలమైన వంపు ఉండడం వల్ల కాలంలో ప్రభావితం అవడానికి ఇది ఒక కారణము. అంటే ఇక్కడ భూమి తన చుట్టూ తిరుగుతుంది. అంటే భ్రమణం కాలంలో భూమి తన చుట్టూ తిరిగే కాలంలో కొంత వంగి అంటే వంపు అంటే 24 డిగ్రీల వంపుతోని తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ భూభ్రమణం అంటే భూభవనం కావడానికి పట్టు కాలం ఎంత? 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. ఇంత సమయం పడుతుంది. అంటే ఈ భూభ్రమణం వల్ల ఈ కాలాన్ని ప్రభావితం చేస్తుంది. సో రాత్రి భూభవనం వల్ల ఏమైపోతాయి? రాత్రి పగలు ఏర్పడతాయి. భూభవనం వల్ల సో అంటే ఈ వాతావరణంలో కొన్ని మార్పులు ఏర్పడుతుంది, ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తుంది. నెక్స్ట్ మనకు ఇంకో కారణం ఏంటంటే సూర్యుని చుట్టూ భూమి తిరిగేటువంటి తలంతో పోలిస్తే భూమి తిరిగే తలంతో పోలిస్తే తన చుట్టూ తాను తిరిగే అక్షం అనేది వంపు ఉంటుంది. ఈ వంపు ఎంత ఉంటుందంటే 23.5 డిగ్రీలు, 23.5 degrees. సో ఇక్కడ 23 డిగ్రీల అంటే ఇక్కడ 23 డిగ్రీల వంపు తిరిగి ఉంటుంది. సో అది మనకు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే 90 డిగ్రీలు మైనస్ 66 డిగ్రీలు. 90 డిగ్రీలు అంటే 90 degrees నుంచి మనం 66 తీసేస్తే 23 డిగ్రీల వంపు కలిగి ఉంటుంది. అందువల్ల కూడా కాలాన్ని ప్రభావితం చేస్తుంది. భూ పరిభ్రమణము అంటే ఏమనుకున్నాము? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అన్నాము. ఈ భూ పరిభ్రమణ కాలంలో పట్టి కాలం ఎంత? 365 రోజుల. సో 365 రోజుల అంటే భూ పరిభ్రమణం కట్టే కాలము 365 days అంటే 5.56 గంటలు. 5.56 గంటలు. 5 అంటే ఇక్కడ 5 గంటల 56 నిమిషాలు అన్నట్టు. 5 గంటల 56 నిమిషాలు అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంఎస్ అనేటువంటి కోడ్. అంటే ఇక్కడ ఈ అంశం నుంచి మన క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఎగ్జామ్ లో కూడా అడిగిండు ఏంటంటే
మార్చి 21, సెప్టెంబర్ 23. ఇక్కడ చూడండి ఇంకా కోడ్ ఏంటంటే MS, మార్చి 21, సెప్టెంబర్ 23. సో ప్రపంచవ్యాప్తంగా రాత్రి పగలు సమానంగా ఉండే రోజులు ఏమిటంటే విషవత్తులు అంటాం. ఈ ప్రపంచవ్యాప్తంగా రాత్రి పగలు సమానంగా ఉండే రోజులు ఎక్కడంటే ఈ మార్చి 21, సెప్టెంబర్ 22 కూడా ఈ భూమధ్య రేఖ మీద సూర్యుడు వీటి మీద నన్నెత్తిన ఉంటుంది. ఆ భూమధ్య రేఖ మీద సూర్యుడు ఉండేటువంటి రోజులు కూడా మార్చి 21, సెప్టెంబర్ 22. ఈ 2 రోజులు కూడా ఈ మార్చి 21, సెప్టెంబర్ 22 కూడా సో అంటే రాత్రి ఎంత ఉంటుందో పగలు కూడా అంతే ఉంటుంది. అలా ఉండడాన్ని విషవత్తులు అంటాం. ఏమంటాము? విషవత్తులు అంటాం. నెక్స్ట్ వచ్చేసి కోడ్ JD అనే కోడ్. అంటే సో మనకి ఈ ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతారు, జూన్ 21 కర్కట రేఖ పైన ఉంటుంది. అంటే జూన్ 21న కర్కట రేఖ పైన ఉంటుంది. మరియు డిసెంబర్ 20వ తేదీన మకర రేఖ పైన ఉంటుంది. కాబట్టి ఇక్కడ మకర సంక్రాంతి పదం అర్థం. అంటే జనవరిలో మనకు సో డిసెంబర్ అయిపోతుంది కాబట్టి మకర సంక్రాంతి. కాబట్టి ఇక్కడ సో జూన్ 21 కర్కట రేఖ మీద ఉంటుంది. డిసెంబర్ అంటే ఇక్కడ దీన్ని JD అనేటువంటి కోడ్తో గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రాత్రి వేళ ధ్రువ నక్షత్రాన్ని చూడవచ్చు. సో అంటే రాత్రి వేళల్లో ధ్రువ నక్షత్రాన్ని చూడొచ్చండి. అలా చూడడాన్ని ఏమంటారంటే అక్ష ధ్రువత్వము అంటాం. ఏమంటామండి? అక్ష ధ్రువత్వము. రాత్రి వేళ ధ్రువ నక్షత్రాన్ని చూడవచ్చు, అలా చూడడాన్ని అక్ష ధ్రువత్వము అంటాము. ఏమంటాము? అక్ష ధ్రువత్వము అంటాం. ఇక్కడ ఋతువులు అంటే ఇక్కడ మనము భూమధ్య రేఖ ఉత్తరార్ధగోళము, దక్షిణార్ధగోళం ఉంటుంది. సో ఉత్తరార్ధగోళంలో మనకు కాలానికి ఆపోజిట్ ఉంటుంది, కాలాలకు ఆపోజిట్ ఉంటుంది. చూడండి, మార్చి 21న ఉత్తరార్ధగోళంలో వసంతకాలం ఉంటే వసంతకాలము అంటే వసంతకాలం అంటే ఇక్కడ వసంత ఋతువు. అదే మార్చి 21న దక్షిణార్ధగోళంలో శరదృతువు ఉంటుంది. అదే సెప్టెంబర్ 23న ఉత్తరార్ధగోళంలో శరదృతువు ఉంటే దక్షిణార్ధగోళంలో వసంతం ఉంటుంది. అంటే ఆపోజిట్ గా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, వశ ఉంటుంది. ఫస్ట్ వశను మళ్ళీ ఉల్టా గుర్తుపెట్టుకోవాలి. సో మార్చి 21 కాబట్టి వరుస కాబట్టి వశ అని గుర్తుపెట్టుకోండి. సో ఉత్తరార్ధగోళంలో వసంతకాలం ఉంటుంది, దక్షిణార్ధగోళంలో శరత్కాలం కానీ వశ తర్వాత దాన్ని అపోజిట్ చేయాలి. సో సెప్టెంబర్ 20వ తేదీన సో మనకి ఇక్కడ MS అనే కోడ్ ఉంది కాబట్టి అలా సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. MS అనే కోడ్ తో పాటు ఇలా వరుసగా గుర్తుపెట్టుకోవచ్చు. MS అంటే సో వశ అనే కోడ్. ఈ విధంగా ఉత్తరార్ధగోళంలో వసంతము, దక్షిణార్ధగోళంలో శరత్. మరి ఈ సెప్టెంబర్ ఉన్న ఉత్తరార్ధగోళంలో శరత్ ఉంటుంది, అపోజిట్. నెక్స్ట్ సెప్టెంబర్ దక్షిణార్ధగోళంలో 23న దక్షిణార్ధగోళంలో వసంతకాలం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జూన్ 21 JD అనే కోడ్ పెట్టింది. ఏంటి? JD అనేటువంటి కోడ్. ఇవి ఎలా సార్ అంటే జూన్ 21 సో ఇక్కడ ఉత్తరార్ధగోళంలో వేసవి కాలం ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో ఏ కాలం ఉంటుంది? వేసవి కాలం ఉంటుంది. అది దక్షిణార్ధగోళంలో ఏముంటుంది? శీతాకాలం. కాబట్టి ఆపోజిట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ జూన్ 21 ఉత్తరార్ధగోళంలో వేసవి కాలం ఉంటే దక్షిణార్ధగోళంలో శీతాకాలం ఉంటుంది. అదే డిసెంబర్ 22వ తేదీ అంటే డిసెంబర్ 22వ తేదీన 21, 22 కాబట్టి డిసెంబర్ 22వ తేదీన ఇక్కడ డిసెంబర్ 22వ తేదీన ఉత్తరార్ధగోళంలో శీతాకాలం ఉంటుంది. ఏముంటది? ఆపోజిట్ శీతాకాలం ఉంటుంది. సో ఇక్కడ ఏముంటది? వేసవి కాలం ఉంటుంది. వేసవి కాలం ఉంటుంది. కాబట్టి ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో జూన్ 21 ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది. ఉత్తరార్ధగోళంలో వేసవి కాలము, దక్షిణార్ధగోళంలో సో వేసి అనుకుంటుంది. మళ్ళీ ఇక్కడ ఆపోజిట్ అవుతుంది. డిసెంబర్ 22వ తేదీన ఉత్తరార్ధగోళంలో శీతాకాలం, దక్షిణార్ధగోళంలో వేసవి కాలం ఉంటుంది. నెక్స్ట్ ధ్రువాల వద్ద ఎలా ఉంటారంటే ఉత్తర ధ్రువాల వద్ద, దక్షిణ ధ్రువాల వద్ద 6 నెలలు పగలు ఉంటుంది, 6 నెలలు రాత్రి ఉంటుంది. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే ప్రదేశం కూడా ఉంటుంది. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశము నార్వే. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశము నార్వే అండి. మరి ఇక్కడ సూర్యుడు ఇక్కడ కొన్ని సమయాల్లో ధ్రువాల వద్ద 24 గంటలు, కొన్ని సమయాలు 24 గంటలు సూర్యుడు అసలు అస్తమించడు. మరియు కొన్ని గంటలు 2 గంటలే సూర్యుడు ఉంటాడు. అదే విధంగా ఇక్కడ ఏంటంటే సూర్యోదయం అయ్యే ప్రదేశానికి కొంచెం ఎత్తులో ఉంటాడు. సూర్యోదయ సమయానికి అంటే కొంచెం ఎత్తులో ఉంటాడు. అంటే ఎగ్జాంపుల్ సూర్యోదయం అవుతుందంటే ఇక్కడ అదే మూలకు ఉంటాడు, ఆ మూల కొంచెం ఎత్తులో ఉంటాడు. అలా ఉండడం ఏమంటారంటే క్షితిజ రేఖ అంటాం, లేదా దిగ్మండలం అంటాం. ఏమంటామండి? దిగ్మండలం అంటే ఏంటి సార్ అంటే సూర్యోదయం అయ్యే ప్రదేశానికి కొంచెం ఎత్తులో ఉండడము, అలా ఉండడాన్ని క్షితిజ రేఖ లేదా దిగ్మండలం అంటాం.
మరియు ఈ ధ్రువ ప్రాంతాన్ని అర్ధరాత్రి సూర్యుడు ఉదయించేటువంటి భూమిగా పిలుస్తాం. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించేటువంటి భూమిగా కూడా పిలుస్తూ ఉంటాము. కాబట్టి నార్వే దేశం కూడా అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశము నార్వే అని పిలుస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకున్నటువంటి ఈ లెసన్ లో మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ ఇవి రాత్రి పగలు సమానంగా ఉండే రోజులు. ఈ కాలం ఉత్తరార్ధగోళం ఎట్లుంటాయి కాబట్టి జూన్ 21 ఉత్తరార్ధగోళంలో వేసే కాలం ఉంటే శీతాకాలం గుర్తుపెట్టుకోండి. వేసవి అని గుర్తుపెట్టుకోండి. జూన్ 21 వేసి. సో జూన్ వేసవి శీతాకాలం కాబట్టి ఇట్లా ఈ అపోజిట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చేసామో వశానుకోడు అంటే మార్చి 21 ఉత్తరార్ధగోళంలో వసంతకాలం ఉంటే ఇక్కడ శరత్తు ఆపోజిట్ సెక్టర్ ఉన్న సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి ఇక్కడ ఏమంటాడు డిసెంబర్ 2 మకర రేఖ పైన, జూన్ 21 కర్కట రేఖ పైన ఇక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. వీటి మీద మ్యాక్సిమం ఫాలో కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది మనకు ఇందులో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా, థ్యాంక్ యూ టు ఆల్.